ఓ కరెక్టే. ఇప్పుడే రెడ్డితో మాట్లాడాను. నాన్నగారిని అక్కడ తీసుకెళ్తే కీమో ఫ్రీగా చేస్తారు. మీరు కీమో గురించి టెన్షన్ పడకండి. కొంచెం కీమో ట్రై చేయని చెప్తాను. రేపు మార్నింగ్ షాపింగ్ కి వెళ్ళాలి. నేను ఇంక వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. రే సాయి తొందర పడుకో. రే సాయి కొత్తోడెవడు వస్తానే ఉంటారు. ఆడినందుకు అలా కొట్టాడు. నిన్న చికెన్ లో బోన్స్ ఎక్కువ ఉన్నాయన్నారు కదా, రాత్రి వేసుకొచ్చాడు. అప్పటి నుంచి కొడుతూనే ఉన్నాడు. ఇతను ఇక్కడున్నాడు కాబట్టి సరిపోయింది. అదే ఇండియాలో ఉంటే గంటకు మర్డర్ చేసేవాడు. ఇదంతా చాలా కష్టం అప్పాజీ. నౌడేస్ చీటింగ్ ఇస్ అ కామన్. చీటింగ్ కామన్. చీటింగ్ ఇస్ డేంజరస్ డిసీజ్. వాడు అలాంటి చికెన్ అమ్మటం వల్ల మీ నాన్న క్యాన్సర్ వచ్చింది. మిలాన్ లో చికెన్ కి మా నాన్నగారి క్యాన్సర్ కి సంబంధం ఏంటి? సంబంధం ఏంటా? ఎక్స్పైర్ అయిపోయిన చికెన్ తింటే డైజెషన్ అవ్వదు. దానివల్ల ఒంట్లో ఫంగస్ ఫామ్ అవుతుంది. అది వైరస్ కలిపి అవుతుంది, బ్యాక్టీరియా బేస్ అవుతుంది. దానివల్ల లివర్ డామేజ్ అవుతుంది. అల్సర్స్ పడతాయి, కన్నీగా క్యాన్సర్ లా మారుతాయి. ఇప్పుడు చెప్పు, మీ నాన్న క్యాన్సర్ కి చికెన్ కి సంబంధం ఉందా లేదు. లేదా? ఎందుకంటే మా నాన్న వెజిటేరియన్. ఆయన ఎప్పుడు చికెన్ తినలేదు. యాక్చువల్ గా రాకూడదే, మరి ఎందుకు వచ్చిందో? అందుకే షాపింగ్ కి వెళ్దాం పద.